అయిపోయిందండి, అయిపోయింది. నేను ఇన్నేళ్లు పడ్డ శ్రమ బాధ అంతా బూడిదైపోయింది. ఏ ముప్పు రాకూడదనుకున్నాను, అదే ముచ్చుకొచ్చింది. అదే నా నెత్తిన విరుచుకు పడింది. ఏమండి, నా కళ్ళెదుటే మన బాబు భవిష్యత్తు కూలిపోతుంటే ఏమి చెప్పలేక చెయ్యలేక ఆ నింద నెత్తిన వేసుకుని వచ్చేశాను. ఇంతకన్నా నన్నేం చేయమన్నారు? మీరెక్కడున్నారో ఏమైనారో తెలియకుండా నాకు అగ్ని సాక్షిగా పెళ్ళైంది. నా భర్త మీరేనని ఎలా చెప్పమంటారు? చెప్పినా ఎవరు నమ్ముతారు? లోకానికి బాబుకి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇన్నేళ్లు నా మాంగళ్యాన్ని దాచుకుని పశువు కుంకుమ మానుకొని బ్రతుకుతున్నాడు. ఇప్పుడు బాబు వస్తాడు, వాడి ముఖం ఎలా చూడగలదు? వాడికి ఏమని చెప్పమంటారండి? ఏమని చెప్పమంటారు? అమ్మా, ఏమిటమ్మా ఇది? ఇన్నాళ్ళు నేను అనుకున్నదేమిటి, ఇప్పుడు విన్నదేమిటి? నాకు తండ్రి ఉండేవాడని, నా తల్లి దేవతని అనుకున్నానే, అదంతా అబద్ధమా? వాళ్ళన్నదే నిజమా? చెప్పమ్మా, ఒక్క మాట చెప్పమ్మా. ఏమని చెప్పరు బాబు? అదంతా అబద్ధమని చెప్పమ్మా. ఆ నిన్న నిజం కాదని చెప్పు. ఎలా చెప్పమంటాం? లోకం ఒప్పుకొని నిజం కాదు బాబు. అంటే ఏమిటమ్మా? నాయనా, 25 ఏళ్లుగా నా గుండెలో ఆరని అగ్నిగుండాన్ని మోసుకుని బతుకుతున్నాను. దాన్ని నువ్వు రగిలించొద్దు, నా గుండెను బద్దలు చేయాలి. నా బ్రతికటు బద్దలైపోయింది. నా గుండె ముక్కలు చెక్కలు కాకముందే చెప్పమ్మా, వాళ్ళు అన్నది నిజమా? చెప్పమ్మా, నా ముఖం చూసి చెప్పు. అమ్మా, ఎంతో తీయని పిలుపుని ఎంత కఠోరం చేశాం. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? నన్ను కన్న వెంటనే నా గొంతు నిలిపి ఒకేసారి ఏడ్చుంటే పోయేది. నన్ను ఎందుకు ఇలా పెంచి పెద్దవాడి చేశావు? నాన్నగారు చనిపోయారని నాతో ఎందుకు అబద్ధవాడావు? ఈ రూపంతో నన్ను ఎందుకు నమ్మించావు? నువ్వు నిజంగా నాకు కన్నతల్లివే అయితే నన్ను ఇలా వంచిస్తావా? నలుగురిలో నవ్వులు పాలు చేస్తావా? నువ్వు నాకు తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు. అంత మాటలు నిన్నే కాదు, నేను ఎవరిని నమ్మించి వంచలేదు. ఇదే నన్ను వంచింది. లోకం నన్ను నిందించింది, సంఘం నన్ను వెలిగేసింది. పెళ్లి కాకుండా తల్లినయ్యాదని ఆ లోకమే ఇప్పుడు నన్ను చూసి నవ్వుతోంది. ఆ సంఘమే రేపు నా మీద రాళ్ళు దూకుతుంది. చాలమ్మా, ఈ కలగ్రత, ఈ బ్రతుకు బ్రతికే కన్నా తావడమే మంచి. బాబు, ఆవేశపడకు, జరిగిందేదో తెలుసుకోకుండా. అక్కర్లేదు, నాకేమక్కర్లేదు. బాబు, నా మాట విను. ఇక్కడి నుంచి నోరు మూసుకొని అవతలకపో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మక్కెలు విరగదంతాను. బిడ్డట పెళ్ళట అవతలకి. వద్దయ్యా, నన్ను అన్యాయం చేయొద్దయ్యా. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, నా మెళ్ళో తాళి కట్టండి. నేను తప్పు చేసి బిడ్డని కన్నానని తెలిస్తే నన్ను కులంలో నుంచి వెలివేస్తారు. నలుగురిలో నవ్వులు పాలైపోయి. ఎవరి దగ్గర నీ నాటకం? నాతో తిరిగిందని ఇంకెంతమందితో తిరిగావు? రామ, అంత మాట అనొద్దండి. మీ మనసు ఎట్టా ఒప్పిందండి. నేను ఎట్టటిదాన్నో భగవంతుడికే తెలుసు. కడుపొచ్చిన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి రంగయ్య చెవులు దగ్గర వాడు కాదు. అన్నా, చూడన్నా, దిక్కులేని దాన్ని నువ్వన్నా చెప్పన్నా. ఏమయ్యా, ఆడపిల్ల, అందులోనూ గర్భిణి, నిన్ను నమ్ముకుంది. అన్యాయం చేయొద్దు. ఆ అమ్మాయి నేలుకో. నువ్వెవరో చెప్పడానికి? మంచి చెప్పడానికి. ఎవరైతే మంచి చెప్పడానికి వచ్చావా? ఓహో, అందుకేనమాట ఉన్నట్టుండి ఊడిపడ్డావు. నువ్వు ఒక రొక్కమోడివేనా? ఏమన్నావు? చూడండి బాబు, వీడు ఎవడో నన్ను అనవసరంగా కొట్టేస్తున్నాడు. మిస్టర్ రాజశేఖరం, మువ్వల రంగయ్య మీద నువ్వు దౌర్జన్యంగా చేయి చేసుకున్నావని, అతన్ని గాయపరిచావని నీ మీద నేరం ఆరోపించబడింది. నిజమేనా? నిజమే. కారణం?
అతను ఒక ఆడదానికి చేస్తున్న అన్యాయం చూస్తూ ఊరుకోలేక. ఒకరు అన్యాయం చేస్తున్నారని చేశారని న్యాయాన్ని నీ చేతిలో తీసుకునే అధికారం నీకు లేదు. దానికి చట్టం ఉంది. చట్టమేమీ చేయలేనప్పుడు దౌర్జన్యం చట్టం కావడానికి వీల్లేదు. యువరానా, కావాలని నా అభిప్రాయం కాదు. అయితే మానవత్వమైన చట్టం కావాలి, లేదా మనిషి అయినా అన్యాయాన్ని ఎదిరించాలి. అదే నా అభిప్రాయం. అసలు నువ్వెవరయ్యా మొగుడు పెళ్ళాల మధ్య న్యాయం చెప్పటం? యువరానా, ఏమంటున్నాడో విన్నారా? ప్లీజ్ రికార్డ్ దిస్. ఏమయ్యా, ఆమె నీ భార్యగా? అవునండి, అతడు ఆమెను భారీగా అంగీకరించాడు. నాకు కావలసింది, నేను కోరుకునేది అది. యువరానా, ఇప్పటికీ నేను చేసింది నేరం అనుకుంటే మీరు ఏ శిక్ష అయినా సరే విధించండి. కానీ మీ శిక్ష నన్ను ఇంతటితో ఆపదు. నా ఆవేశం దీంతో చల్లారదు. అంటే నీ అభిప్రాయం? మన దేశంలో మగవాళ్ళ మాటలు నమ్మి శీలాన్ని, జీవితాన్ని అర్పించి చివరకు వంచింపబడి అపరిందల పాలై చచ్చి చావక బ్రతుకుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. తండ్రి ఎవరో తెలియక నలుగురిలో నవ్వుల పాలై సిగ్గుతో తలవంచుకుని తిరిగే బిడ్డలు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో నేను ఒక మిస్టర్ శేఖర్, మీ నాన్నగారి పేరు కూడా తెలియదా నీకు? తెలుసు, రాఘవరావు. నేరస్తుడికి 100 రూపాయల జరిమానా, కట్టలేని పక్షాన 2 వారాల కారాగార శిక్ష విధించడమైనది. బుద్ధిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగుపడు. అట్టగనయ్యా. మిస్టర్ శేఖర్, నేను విడుదల చేస్తాను. విడుదల? నేను డబ్బు కట్టలేదు కదండి. అదిగో వారు కట్టేశారు. నేనే. మీరా? మ్యాజిస్ట్రేట్ సార్, ఫైన్ వేసేది మీరే, కట్టేది మీరేనా? శిక్ష వేసింది మ్యాజిస్ట్రేటుగా, చెల్లించింది మనిషిగా. థ్యాంక్స్ సార్. నా మీద ఎందుకండి మీకింత సానుభూతి? ప్రతి సానుభూతి వెనక ఏదో ఒక అనుభూతి, అనుబంధం ఉంటుంది. నిన్ను చూడగానే నాకు అలాంటిదేదో ఏర్పడింది. రా బాబు, వస్తానండి. వస్తాను సార్. ఇంతకు ఆ భాగ్యురాలు బ్రతికే ఉందా? ఉంది, జీవచ్ఛవల్లా బ్రతికుంది. ఇదిగో ఆ జానకమ్మ అని మా అమ్మని, ఆ జానకమ్మ కొడుకు వీడు అని నన్ను నలుగురు చీకొట్టడానికి బ్రతికేది. నా తండ్రి నాకు ఈ పాపిష్టి జన్మనిచ్చి నా తల్లిని దగా చేశాడు. ఆ వంచకుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఏ న్యాయం, ఏ ధర్మం నా తల్లిని ఆదుకుంది? ఏ చట్టం ఆ దుర్మార్గుణ్ణి శిక్షించింది? శిక్ష అనుభవించింది నా తల్లి. ఆమె కడుపును పుట్టిన పాపానికి అనుభవిస్తున్నది నేను. బాబు, భగవంతుడు అతనికి ఏ శిక్ష విధించాడు? అతను ఏ నరకం అనుభవిస్తున్నాడు? ఎవరికి తెలుసు? భగవంతుడు అటువంటి వాళ్ళను శిక్షించడు. మనిషి చేసిన అన్యాయానికి మనిషే శిక్షించాలి. మనిషే ప్రతీకారం తీసుకోవాలి. అలాగే బాబు, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నీ తండ్రి కనిపిస్తాడు, నీ కక్ష తీరుతుంది. దేనికైనా కాలం రావాలిగా. అంతవరకు ప్రశాంతంగా ఉండు. వెళ్ళు బాబు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. భద్రయ్య, ఈ బాబుని పైకి తీసుకెళ్ళు. భగవంతుడు తండ్రి కొడుకుల్ని ఎటువంటి దారుణ పరిస్థితుల్లో కలిపాడో చూసావా? జానకి, అయ్యగారు ఏదో బాధపడుతున్నారు. ఏం లేదు భద్రయ్య, నా దగ్గర ఏదో దాస్తున్నారు. నన్ను పరాయి వాడిని చేస్తున్నారు. భద్ర, నా గుండెల్లో బాగా నీకేమని చెప్పదు. ఆ వచ్చిన వాడు ఎవరు అనుకుంటున్నావు? నా బిడ్డ భద్రయ్య, నా కన్న కొడుకు. సంఘానికి తెలిసి ఆత్మహత్య చేసుకుందేమో అనుకున్నా. భద్రయ్య, నా జానకి చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. నా పాప ఫలితాన్ని ఇన్ని ఏళ్ళు మోస్తూనే ఉంది. నా కొడుకును సాగింది భద్రయ్య. అయ్యగారు, ఎంత తెలిసి ఎందుకు ఊరుకున్నారు? అబ్బాయి గారితో నిజం చెప్పలేకపోయారా? చెప్పలేదు. చెప్పడమే కాదు, వాడు నా గుండెలు గట్టిగా హత్తుకోవాలి. ఇన్నేళ్ల నా బాధంతా కన్నీరుగా కురిపించాలని నాలో ప్రతి అణువు తహతహలాడుతుంది. కానీ వాడిలోని ప్రతి అణువు నన్ను అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది.
ఈ స్థితిలో నిజం చెప్పవలసింది నేను కాదు, జానకిని కలుసుకోవాలి, ఆ పవిత్ర మూర్తి పాదాల మీద పడాలి. అప్పుడు ఆమె నన్ను క్షమించి వారికి నిజం చెప్పాలి.